ఈరోజు చాలామంది కొంచెం ఎండ వస్తే, కొంచెం హీట్ పరిస్థితులు, కొంచెం ప్రెషర్ సిచ్యువేషన్స్, కొన్ని పోరాటాల పరిస్థితులు, కొన్ని బాధ కలిగించే పరిస్థితులు, బాధ కలిగించే మాటలు, బాధ కలిగించే స్థితిగతులు, యూఆర్ ఇమీడియట్లీ గెటింగ్ స్కాచ్డ్. చెట్టు, వేల సంవత్సరాలు బ్రతికిన చెట్టు ఎండలో లేదన్నా, ఎప్పుడు ఎండను అనుభవించలేదన్నా. సైన్స్ గురించి మనం చూస్తే, బయాలజీ మనం చదివితే, సన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ట్రీ టు బికమ్ స్ట్రాంగ్. అవునా కాదా? దేవుడు కూడా మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు, మాటలు అనుమతిస్తాడు, పోరాటాలు అనుమతిస్తాడు. ఇందుకొరకు మనల్ని బలవంతులుగా చేస్తాడు. ఎప్పుడు పోరాడని వాడు బలవంతుడు అంటే నమ్మచ్చా? ఎప్పుడు మాట అనిపించుకునేవాడు చాలా దీర్ఘశాంతిమంతుడు అని చెప్తే నమ్మచ్చా? ఎవడు ఎప్పుడు గలకలేదు కాబట్టి ఎప్పుడు నోరు తెరవలేదు, గలికి చూడు, అంతే డిఫరెన్స్. కానీ ఏ పరిస్థితులు వచ్చినా కూడా మౌనంగా, బీయింగ్ క్వైట్, స్టేయింగ్ కంపోజ్ టుగెదర్, అదండి నిజమైన క్రైస్తవ జీవితం. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నన్ను నాటిన వాడు దేవుడు, నన్ను ఈ స్థానంలో పెట్టిన వాడు దేవుడు, ఈ పరిస్థితిని కూడా నాకు అనుమతించిన వాడు దేవుడు. దీంట్లో నుండి నేను బయటికి పడినప్పుడు నా జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా దేవుడు నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి.